పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, ఇంకో పక్క సైన్యానికి మధ్య ఒక సయోధ్య లేదు అనడానికి మళ్ళొక నిదర్శనం బయటపడింది. ఏంటంటే ఇప్పటికి అంటే ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంకో పక్క సైన్యాధిపతి అసీం మునీర్‌కి మధ్య ఒక రకమైన విభేదం నడుస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు ఇంకొక నిదర్శనం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ప్రస్తుతం సీజ్ ఫైర్ కొనసాగుతున్న సమయంలో మేము గెలిచాము అని చెప్పి మేము ఒక థాంక్స్ గివింగ్ పార్టీ ఏర్పాటు చేశారు ప్రధాని షెహబాజ్ షరీఫ్. కానీ ఇంకో పక్క శ్రీనగర్‌లో కాల్పులు జరుగుతున్నాయి పాకిస్తాన్ నుంచి. అంటే సీజ్ ఫైర్‌ని ఉల్లంఘించినట్టే లెక్క. అయితే అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన సయోధ్య కుదరట్లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకు అనంటే అసలు అక్కడ అంటే పాకిస్తాన్‌ని పాలించేది ప్రభుత్వమా? సైన్యమా? అని దీని మీద కొన్ని ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు కొంతమంది. అటు సోషల్ మీడియా గావచ్చు, అటు రాజకీయ నాయకులు గావచ్చు. ఎందుకంటే పీటీఐ నుంచి అంటే అధికార ప్రతిపక్షం ఉంది ఇమ్రాన్ ఖాన్‌ది. వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడుతున్నారు దీని గురించి. అండ్ ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్‌లో అని జెప్పేసి అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ అయితే బయటకొస్తుంది. చూద్దాం దీని గురించి కూడా. శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. అయినా కూడా ఆ తర్వాత కొద్దిసేపటికే పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చినట్లు భారత్ కూడా అంటే విక్రమ్ మిస్తి ఆయన ధృవీకరించారు. దీంతో ఇరుపక్షాల కాల్పుల విరమణకు అంగీకరించాయి అన్నట్టుగా మనకు తెలిసిపోయింది. అయితే ఈ ఒప్పందం ఎంతో సేపు నిలవలేదు. కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటలకే పాకిస్తాన్ సైన్యం డ్రోన్ల ద్వారా పౌర ప్రాంతాలపై అంటే సివిలియన్స్ పై దాడికి పాల్పడింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రాంతీయ శాంతి కోసం అమెరికా చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. రాత్రి 8:38 ఆయన ఈ సందేశం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే పాక్ సైన్యం సరిహద్దు మీదుగా డ్రోన్లను పంపి దాడులకు తెగబడింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ రెండు పరస్పర విరుద్ధమైన చర్యలు ఆ దేశంపై నమ్మకం ఉంచలేమని నిరూపించాయి. గతంలో కూడా పాకిస్తాన్ లో పాలక పక్షానికి సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు, సైనిక తిరుగుబాట్లు జరిగిన చరిత్ర ఉంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ కూడా కఠిన వైఖరి కలిగిన వ్యక్తిగా పేరుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కీలక నిర్ణయాలు మునీర్ తీసుకున్నట్లు సమాచారం. పహల్గామ్ దాడికి కొద్ది రోజుల ముందు కూడా కాశ్మీర్ ను పాకిస్తాన్ జీవనాడి అని మునీర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఉగ్రవాదులను రెచ్చగొట్టాయని భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. మే 10న మధ్యాహ్నానికి పాకిస్తాన్ దూకుడుకు భారత్ అడ్డుకట్ట వేసిన తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా భారత్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ కాయ్కి నేరుగా ఫోన్ చేశారు. ఈ కాల్ భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:35 జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో ధృవీకరించారు. అయితే ఈ నిర్దిష్ట ప్రోటోకాల్ ను పాటించకుండా పాకిస్తాన్ ఇలా వ్యవహరించడం మీద అంటే సీజ్ ఫైర్ ని ఎత్తివేసే దిశగా పాకిస్తాన్ సైన్యం పనిచేస్తుంది అనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. అందులో పూంచ్ కావచ్చు, ఇంకా అటుపక్క అమృత్సర్ కి ఇప్పుడు ప్రస్తుతం రెడ్ అలర్ట్ ఉంది. అంటే పాకిస్తాన్ సైన్యం ఏం కోరుకుంటుంది? ఒక పక్క ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీన్ని థ్యాంక్స్ గివింగ్ గా ఒక పార్టీ ఏర్పాటు చేయడమే కాదు, అండ్ ఆయన డొనాల్డ్ ట్రంప్ కి కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా అతను కోరుకుంటున్నది ఏంటి? శాంతి. మరి ఇంకో పక్క ఈ అసీం మునీర్ ఏం కోరుకుంటున్నారు? ఒక పక్క ఇప్పుడు చూస్తూనే ఉన్నాము అంటే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతే ఇప్పుడు 12న అంటే రేపు దీని గురించి చర్చలు జరిగి అసలు ఏం జరగాలి, ఏం అంటే లక్ష్యాలు ఏంటి, అటు పాకిస్తాన్ లక్ష్యాలు ఏంటి, ఇటు భారత్ లక్ష్యాలు ఏంటి అన్న దాని మీద చర్చ జరగబోతుంటే ఇంకో పక్క దాడులు జరుగుతున్నాయి డ్రోన్ల ద్వారా. అయితే దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఇదే కోరుకుంటే పాకిస్తాన్ సైన్యం మేము ఖచ్చితంగా దీనికి తెగబడడానికి అండ్ లోపలికి అంటే పాకిస్తాన్ లోపలికి వచ్చి మరి దాడులు చేసేంత ధైర్యం దమ్ము ఆర్మీ అంటే భారత్ సైన్యానికి ఉంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు.